గవర్నర్ సార్కి అధికారం ఇస్తే మనం ఎట్లా ఒప్పుకుంటాం చెప్పుండ్రి. ఒప్పుకునే సవాలే లేదు. అవసరమైతే మళ్ళొక అరే ఎన్నిసార్లు చెప్పాలా పిల్లగా నీకు నడిమిట్లా రావద్దని. నన్ను ఢిల్లీకి పంపి అర్జెంట్లా. ఏంది ఢిల్లీకి పంపియాలనా? ఏం చేస్తావాడా? అక్క నేను రిపోర్టింగ్ చేస్తా. అరే భర్త ఉండడా ఆయన బిస్టార్ చదువుకొని రమ్మాను. అచ్చా ఢిల్లీకి పోయి రిపోర్టింగ్ చేస్తావా నువ్వు? హైదరాబాద్ ఏమైంది? మంచిగా లేదా హైదరాబాద్? ఇది ఉంటే పైసలన్నీ ఖరాబ్ అవుతున్నది, దమా ఖరాబ్ అవుతున్నాక నేను పార్లమెంట్ కొత్త పాస్ ఇప్పి నాకు. పార్లమెంట్ కి పాస్ ఇప్పియాలనా? ఎందుకు తమ్మి బెంచీలు తుడుస్తావాడా? బిత్తర్ సాఫిట్ రాక బెంచీలు తుడుచుడు ఆనంద దాడుచుడు కాదు. 5 రూపాయలు ఉంటే చాలా ఆకలి తీరుతుందా? ఏంది 5 రూపాయలకు ఢిల్లీలో ఆకలి తీరుతుందా? ఎవరు చెప్పారు నీకు? ఎరకాయింది నాకు ఎరకాయింది. ఇగో ఢిల్లీలో పార్లమెంట్ లా కెంటీన్ ఉండదా, అందులో అన్ని ఆటానా షారానా బారానా అగ్గు ఉన్నాయి. తిండి ముచ్చట యాడున్నా మంచిగా దొరకబడతావు తమ్మి. రిపోర్టింగ్ అంటే గంటే గారాక ఇగో చిల్లర పైసలు అని మస్తు జమ చేసుకున్నా. దా జల్దీ రోడిచ్చు దాక నన్ను దా. నీ ఉరుకులాట పాడుగాను. పార్లమెంట్ క్యాంటీన్ లో తినుడంటే ఉత్తగానే అనుకుంటున్నావా? ఏ ఊకాక ఉత్తగా ఎందుకు తింటా నేను? అరే రేట్లు ఎంత ఉన్నాయో చెప్పాలనా? చెప్తా. నేను ఎక్స్రే తీసుకొచ్చుకున్నా కాగితం. ఇగో అక్క సాయనంట రూపాయినారనంట. కడుపు నిండా బువ్వ తింటే 10 రూపాయలు అంట. మళ్ళా కోడి చికెన్ ఎంత 2.0 20 రూపాయలు అక్క. మళ్ళా హైదరాబాద్ బిర్యానీ తింటే 2.0 ఇది కూడా 20 రూపాయలే. మళ్ళా చేప కూర నాట 1.3 అంటే 13 రూపాయలు అక్క. చూసినావా ఏం తక్కువ ఉన్నాయో? చీఫ్ అయిన బెస్ట్లు ఉన్నాయి. గంత సీప్ రేట్ల తిండి తినాలంటే ముందుగాల గడ ఎంపీ కుర్చీ ఉండాలి. ఎంపీ కుర్చీ అంటే ఇనుప కుర్చా ప్లాస్టిక్ కుర్చా? అక్క నీ కుర్చీయవా మెత్తగుంటది. కుర్చీ అంటే ఈ కుర్చీలు కాదు తమ్మి, ఎంపీ అయి ఉండాలి. అక్క ఎంపీ సర్టిఫికేట్ ఏడిస్తారా అక్క? ఫర్ ఇట్లా ఫెయిల్ అయినా కూడా ఇస్తారా? నాకు ఇప్పియవా అక్క? ఏంటిది ఎంపీ సర్టిఫికేట్ ఇప్పియాలా? సర్టిఫికేట్ కాదు, జనం ఓట్లేసి గెలిపిస్తే పార్లమెంట్ లో అగ్వ ధరకే బువ్వ తినే ఛాన్స్ వస్తుంది. ఏం కాదక్క, రిపోర్టర్లకు కూడా పెడతారంట. ఢిల్లీలో నా భర్త అని అడిగినా నేను. ఊకే పెడతారేమన్నా? పార్లమెంట్ లో మీటింగ్ అయినప్పుడే పెడతారు, ఊకే పెట్టారు అందరికి. ఏ బిత్తరానా ఉన్నావక్క నువ్వైతే? దినం పెడతారంట కోర్చికను రోజు మస్తు బిర్యానీ పొల్లు తినొచ్చు. ఇక చెప్తే అర్థమైతే లేదా నీకు? ఎందుకక్క గట్లా అంటున్నావు? మోడీసారి క్యాంటీన్ లో తిండి మంచిగా పెట్టి ఫీమంట అని 14 కోట్లు ఇచ్చిందంట. ఆహా, మోడీ సారు లక్షలు కోట్లున్న ఎంపీలకు సబ్సిడీ మీద బువ్వ పెట్టే బదులు మా సొంతలకు పెడితే అక్క మన సొంతలకు కూడా పార్లమెంట్ పెట్టించుకుందామా? అగ్వకు దొరుకుతుంది బువ్వ. నీ మూతి ఓ 14,000 కోట్లు పెట్టి దేశం అంతటా సబ్సిడీ హోటల్ పెడితే దునియాలో మోడీ సార్ని మించినోళ్ళే ఉండరు. అవునాక మోడీ సార్ చికెన్ కోరే తినదంట గాని మన కెంటీన్లో అయితే చికెన్ అగ్వకు పెట్టిస్తున్నాడు. మంచోడు కదా మోడీ సారు. అవును తమ్మి, సార్ నిజంగా మంచోడే. 1000 నోట్ అంటే ఎట్లుంటుందో తెలియని ఎంపీ సార్ల కోసం తీర్ల క్యాంటీన్లు నడిపిస్తున్నారు కాబట్టి మంచోడే తమ్మి, మంచోడే. సార్ మళ్ళా శాల మీద కదా చిన్నప్పుడు అందుకే శాలు కూడా అగ్వ చేసిండు. ఏహే ఆగు తమ్మి, నువ్వు తిండి అగ్వకొస్తుందని నీ బాధ, అదే తీర్లు అందరికి పెడితే మోడీ సార్ పేరు తలుస్తారని నా బాధ. బారెండు కాక చిల్లర పైసలు జమ చేయాలి, బాధాప్త తినాలి, బందోబస్తుగా ఉండాలి. సరే తమ్మి, నేను ఎట్లనన్నా చేసి ఢిల్లీకి నేను పంపిస్తా గానీ నువ్వైతే జర ఇంటికో, నల్ల నీళ్ళు వస్తాయి పట్టుకోపో. సత్యంగా నాక మళ్ళీ నన్ను తోలిస్తావా? ఇదో బట్టలు ఇస్త్రీ చేయించుకుంటా పోయి అంతానా. అదుల్లా సంగతి. విమానంలో తిరిగి స్టార్ హోటళ్లలో దిగి 20 లక్షల కార్లు పోయి 10 రూపాయల బువ్వ తినే భాగ్యం ఒక్క భారతదేశం ఎంపీలకు తప్ప ఇంకెవ్వరికి దక్కదనుకుంటా. ఎంతైనా ఎంపీలు నసీబు గల్లోళ్ళు, మన పబ్లిక్కే గాచారం తప్పినోళ్ళు.